పరమగీతము పరిచయం. పరమగీతము ప్రణయ గీతాల పరంపర. ఈ గీతాల్లో కనిపించే ఇరువురు స్త్రీ పురుషుల పరస్పర సంభాషణలను, యూదులు దేవునికి ఆయన ప్రజలకు మధ్యనున్న సంబంధానికి, క్రైస్తవులు క్రీస్తుకు ఆయన సంఘానికి మధ్యనున్న సంబంధానికి సాదృశ్యంగా భావిస్తారు. విషయ సూచిక: మొదటి గీతం, రెండవ గీతం, మూడవ గీతం, నాలుగవ గీతం, ఐదవ గీతం, ఆరవ గీతం, 8వ అధ్యాయం 5-14 వరకు. యెషయా గ్రంథం. యెషయా అనే ఈ గ్రంథనామం క్రీస్తు పూర్వం 8వ శతాబ్దపు ద్వితీయార్ధంలో యెరూషలేములో జీవించిన ఒక గొప్ప ప్రవక్తను సూచిస్తుంది. ఈ గ్రంథంలోని 3 ముఖ్య భాగాలు 1-39 అధ్యాయాలు దక్షిణ రాజ్యమైన యూదాకు శత్రువైన అష్షూరు రాజు నుండి భయోత్పాతమైన బెదిరింపులు కనిపిస్తాయి. అయితే దీని శత్రువు బలమని కాక, తన ప్రజల పాప ఫలితమని, అవిధేయత ఫలితమని భావించిన ప్రవక్త ప్రజలను, వారి అధిపతులను నీతి న్యాయాలు కలిగి ఉండమని కోరుకుంటూ, దేవుని మాటలను లక్ష్యపెట్టకపోయినట్లయితే వినాశనం తప్పదని హెచ్చరిస్తూ, దావీదు వంశంలో జన్మించబోయే రాజు విశ్వంలో శాంతిని స్థాపిస్తాడనే ఆశాభావాన్ని వెల్లడిస్తాడు. 40-55 అధ్యాయాల్లో యూదా ప్రజలు బబులోను చెరలో నిరాశ నిస్పృహల మధ్య ఉండడం కనిపిస్తోంది. అయితే దేవుడు తన ప్రజలను చెర నుండి విడిపించి యెరూషలేముకు నడిపించి నూతన జీవితాన్ని ఇస్తాడనే ఆశాభావాన్ని ప్రవక్త తెలియజేస్తున్నాడు. 56-66 అధ్యాయాలు యెరూషలేముకు తిరిగి చేరుకున్న ప్రజలకు దేవుడు తన వాగ్దానాలను నెరవేరుస్తాడనే నిశ్చయతనిస్తున్నాయి. నీతి, న్యాయం, విశ్రాంతి దినాచరణ, బల్యర్పణలు, ప్రార్థన ఈ అధ్యాయాల్లో ప్రాముఖ్యంగా కనిపిస్తాయి. విషయ సూచిక: హెచ్చరికలు మరియు వాగ్దానాలు. రాజ్యాల మీదకి వచ్చిన శిక్ష, దేవుడు లోకానికి తీర్చిన తీర్పు. మరికొన్ని హెచ్చరికలు మరియు వాగ్దానాలు. యూదా రాజు హిజ్కియా మరియు అష్షూరీయులు. వాగ్దానం, నిరీక్షణలను తెలిపే సందేశాలు. హెచ్చరికలు మరియు వాగ్దానాలు. యెషయా 1-61, యెషయా 1వ అధ్యాయం 1-12, 66వ అధ్యాయం 24 వచనం వరకు. ఆమేన్.